నమస్తే, వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనం ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నాం. ఏదైతే చూసుకుంటే ఉస్మానియా క్యాంపస్ లో ధర్నాలు చేయొద్దంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో ఎన్ని ధర్నాలు చేస్తున్నా, సైకిల్ చేస్తున్నా కూడా సర్కిల్లను రద్దు చేయకపోవడంతో ఏదైతే ఉస్మానియా క్యాంపస్ సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మాట్లాడించే ప్రయత్నం అన్న, ఏంటి మరి సర్క్యులర్ వెనకాల ఏం జరిగి ఉండొచ్చు అనుకున్నా, ఎట్లా చూస్తారు అసలు? ఈ నెల 13వ తారీఖు రిజిస్టర్ పేరున ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ పేరున విడుదలైన ఈ అప్రాసామిక సర్క్యులర్ని యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలోని ఎక్కడ ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్లపై మా సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ఎక్కడ చేసినా మేము అరెస్టులు చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము వేడుకుంటున్నాం. ఏంటంటే ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల ఓట్లతోటి ఈ రోజు గత ప్రభుత్వంలోనే విద్యార్థి నియంత్రణతో వ్యవహరించింది కాబట్టి ఆ పార్టీని గద్దెదించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల యొక్క సపోర్ట్ తోటి, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల సపోర్ట్ తోటి కూడా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక విద్యార్థులను విస్మరించడం అంటే ఇది మీరు మీ కళ్ళల్లో మీరు వేలుపెట్టి పొడుచుకున్నట్లయితే వెంటనే ఈ చిన్న విషయాన్ని రాజాంతం చేయకండి. ఈ విషయంపై హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు ఇది గత వచ్చే నెల 9వ తారీఖున అది హియరింగ్ గానే ఉంది. కాబట్టి ఈ లోపు కూడా వెంటనే ఒక సర్క్యులర్ రద్దు చేయాలా, ఇక్కడ మొత్తం విద్యా వాతావరణాన్ని నెలకొల్పాలి. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న సమస్యలపై మొత్తం ఒక కమిటీ వేసి విద్యార్థి నాయకులతో మాట్లాడి సమస్యలు ఏమున్నాయనే ఒకటి ముందుకు పోవాలి. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలా. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించినప్పుడే విద్యార్థి యొక్క ప్రతినిధి ఉండి మా సమస్యలు మీకు చెప్పుకుంటానికి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. క్యాంపస్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్యలు కానీ, హాస్టల్లో బాలేవని కూడా ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్ మీద కూడా కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇది మన ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి మన దివ్యాంగులపై అరెస్టులు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఉస్మానియాలో ఏ విషయం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విషయంపై జోక్యం చేసుకోండి, ప్రతిపక్షాలకు తావు లేకుండా చేయండి. ఇది చిన్న విషయం కాబట్టి దీన్ని సాగదీయకుండా విద్యార్థులకు న్యాయం చేయాలా. గతంలో ఎన్నో నోటిఫికేషన్లు పెండింగ్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది చాకచక్యంగా ఎన్ని కేసులు వేసినా కానీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి కొలువులకు సిద్ధంగా ఉన్నారు, అటు డిఎస్సి కానీ. కాబట్టి ఇలాంటి అవకాశాలు లేకుండా ఈ చిన్న సర్క్యులర్ వెంటనే వెనక తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఒక దళితుడిని వీసీగా అపాయింట్ చేసినామని కూడా చెప్పుకుంటారు. ఈ దళితుని వీసీగా చేయడం మేము స్వాగతిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘంగా. ఎందుకంటే 100 ఏళ్ల ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఒక దళిత వీసీని నియమించడం ఇది ఏ ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు ఉండగా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆ దళితుల్ని పెట్టే మా మీద మెడ మీద కత్తి పెడుతున్నారు. ఒక దళిత వీసీ పెట్టిన ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే. కాబట్టి దళితులతోటే మా మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ విషయాన్ని మానుకోవాలా, లేకపోతే విద్యార్థి లోకం అంతా కన్నెర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు జరగబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. నా పేరు వంశీ, చీరాల వంశీ. నేను జాతీయ విద్యా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంతో మంది విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్లు కావచ్చు, పార్టీలకు అతీతంగా కొట్లాడినటువంటి చరిత్ర ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎప్పుడూ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు విద్యాశాఖలో చూసుకున్నట్టయితే ఈరోజు హాస్టళ్లలో ఎన్నో ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు, విద్యార్థుల స్కాలర్షిప్లు లేక విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సర్క్యులర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం మేము సర్క్యులర్ అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నది. మీరు సర్క్యులర్ ఇవ్వకుంటే రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మీరు బహిరంగంగా చెప్పండి మేము సర్క్యులర్ విడుదల ఏం చేయలేదని చెప్పేసి ఈరోజు విద్యార్థి నాయకులు ఇన్ని పోరాటాలు చేస్తున్నా ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతో దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది.